అందరికీ నమస్తే అండి. అరుణ్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ఆర్ ప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో మనం పకోడీలు అనేది చేసుకుంటుంటాం కదండి. పకోడీలు అనేది శనగపిండితో ఎక్కువ చేస్తుంటాం. చాలామంది శనగపిండి అనేది వారికి పడినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మనం వెరైటీగా బొంబాయి రవ్వతో కూడా మనం పకోడీ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం చూద్దామండి. కావాల్సింది ఏంటంటే మనకి బొంబాయి రవ్వ అనేది ఒక 1/4 కిలో కావాలండి. పెరుగు అనేది 150 ml. ఇలా తర్వాత టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, తర్వాత పచ్చిమిర్చి మీరు తగినన్ని కావాల్సినన్ని వేసుకోవచ్చు. కరివేపాకు, కొద్దిగా ఇంగువ అనేది రెడీ చేసుకోండి. బేకింగ్ సోడా అనేది ఒక 1/2 స్పూన్ కావాలి. నూనె వేయించడానికి సరిపడా, ఉప్పు సరిపడా వేసుకోండి. రవ్వ పకోడీ తయారు విధానం ఏంటంటే ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ అనేది తీసుకొని అందులో పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అల్లం పేస్టు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లు పోసి పకోడీల పిండిని మనం ఎలా టైట్గా కలుపుకుంటామో అలా కలుపుకోండి. పిండి మరింత పలచగా అనేది ఉండకూడదు. ఇలా మీరు చేసుకున్న తర్వాత ఒక కళాయి అనేది తీసుకోండి. కళాయి కానీ లేదా ఒక గిన్నె కానీ తీసుకొని దానిలో కొద్ది నూనె వేసి జీలకర్ర, ఆవాలు, అంటే ఇంగువ మళ్ళీ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. లేదనుకోండి అది మీ ఇష్టం. అది చిటిక ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు అనేది పెట్టుకోవాలి. ఈ తాలింపును ముందుగా సిద్ధం చేసుకుని ఉన్న పకోడీల పిండిలాగా రెడీ చేసుకుని దానిలో వేసి బాగా కలపాలి. ఇది పకోడీలకి అద్భుతమైన రుచి అనేది మీకు లభిస్తుంది. తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల పాటు అనేది మీరు దాన్ని పక్కన పెట్టండి. తర్వాత మీరు అప్పుడు పిండి కొద్దిగా చిక్కబడుతుంది. మీరు దాన్ని బాగా కలిపి పిండి లూజ్ అనేది అనిపిస్తే మీరు లైట్గా బియ్య పిండి అనేది కూడా కలుపుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీరు పకోడీలు మనం ఎలా వేస్తామో అలా అప్లై చేసుకుని నూనెలో పకోడీ కింద చక్కగా వేసుకొని దానిలో మీరు బాగా కలిపి బేకింగ్ సోడా అనేది కొద్దిగా కలుపుకోండి. చిటికేమో తినే సోడా వేసుకోండి. మీరు ఆయిల్ అప్లై చేస్తారు కాబట్టి గుణదనం వస్తుంది. మీరు మజ్జికాకలు అనేది ఇది వేయాలి. ఇలా వేసిన తర్వాత మీకు మన బొంబాయి రవ్వతో పకోడీలు అనేది చక్కగా తయారవుతాయి. చక్కగా మీరు జాగ్రత్తగా మీడియం కాకలో వేపుకొని పచ్చి లేకుండా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఇదే పిండిని పునుగుల కింద కూడా మీరు వేసుకోవచ్చు అండి. పెద్ద పునుగుల కింద కూడా వేసుకోవచ్చు. మీడియం సైజు, చిన్న పునుగులు కాకుండా మీడియం సైజు పునుగుల కింద కూడా వేసుకొని తినచ్చు. ఇవి ఎవరన్నా అతిథులు వచ్చినా, ఎవరన్నా మనకి అర్జెంటుగా మనకి కావాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మనం పెరుగు కలుపుతాము, రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది పిండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.